అందరికీ నమస్కారం. అప్పటి రోజుల్లో పెళ్ళి, పేరంటాలు ఏదైనా కార్యక్రమము అంటే భోజనాల దగ్గర భలే హడావిడి. ఆకుపచ్చగా ఉండే అరిటాకు ముందు కూర్చునేవాళ్ళం. శుభ్రంగా తడిగా మెరుస్తుంటుంది లేత అరిటాకు. నవనవలాడుతూ వంటల వాసన గాలిలో తేలి వస్తూ మనల్ని ఒక ఊపు ఊపేస్తుంటుంది. తొందర చేస్తూ తినబోయే వాటి రుచులు నాలుకను ఊరిస్తాయి. ఈలోగా వడ్డిస్తానంటూ వస్తాడు ఒక బూరి బుగ్గల పిల్లవాడు. బొజ్జ నిండా తిని పందిట్లో పడి అల్లరి చేస్తుంటే పిలిచి వాడికి ఉప్పు విస్తట్లో పైన వారగా వేసే పని అప్పజెప్పారులా ఉంది. శ్రద్ధగా వేస్తున్న వాడిని చూసి నవ్వుతుంటాం. పట్టుపరికిని గరగరలాడించుకుంటూ నీళ్ళ జగ్గు పట్టుకొస్తోంది ఓ బాలామణి. దానితో పాటే ఇంకా కొందరు ఆడపిల్లలు వీరికి మంచినీళ్ళు పోసే పని. కిలకిలా గలగలా నవ్వుతూ తలలు వంచి గ్లాసుల్లో నీళ్లు పోస్తుంటే ఆడపిల్లల ఒద్దిక చూసి ముచ్చట పడిపోతాం. ఆకుల ముందు కూర్చున్న మనం ఈలోగా వస్తాడు పూర్ణం బూరెలా. బుట్ట పుచ్చుకొని చిన్న మామయ్య. ఈ మామయ్యకు లౌక్యం బాగా తెలుసు. బావా బామ్మర్ది, ఏమే మరదలా మేనకోడలా అని పలకరిస్తున్నట్టే పలకరిస్తూ 2 బూరెలు వడ్డించిపోతుంటాడు వేగంగా. ఇంకొకటి వేయవయ్యా అంటున్నా మాటలు చెవిని వేసుకోడు. పెద్ద పళ్ళెంలో కనపడేటట్టు పట్టుకుని పొడుగ్గా ఉన్న అరటికాయ బజ్జి అందంగా వడ్డించిపోతాడు మీసాల మేనల్లుడు. మరో మాటుండదు. వచ్చి ఆకుల్లో ఇటుపక్క చెంచాతో చూసి వడ్డిస్తోంది దోస ఆవకాయను. పెళ్ళై 2 పిల్లలున్న నంగనాచి మేనకోడలు. ఆ దోసావకాయ ఘాటుకు నోట్లో నీళ్ళూరి, అదేమిటే ఆ విదపడం, ఇంకొంచెం వెయ్యొచ్చు కదా అంటే, ముందు అది తినవమ్మా, తర్వాత మళ్ళా వేస్తా అంటూ తన పిల్లలకు చెప్పినట్టు చెప్తూ చక్కా పోతుంది. తర్వాత కొత్త ఆవకాయని అత్తయ్య పట్టుకొస్తోంది. ఈ రంగు చూసావా వదినా? నేనే దగ్గరుండి గుంటూరు మిరపకాయలు ఆడిచ్చి కలిపించాను. ముక్క కసుక్కుమంటోంది కొరికితే అంటూ పెచ్చుతో సహా ఎర్రెర్రని ఆవకాయను వడ్డించి అందరి మనసు రంజింపజేస్తోంది. పచ్చల్లా గుత్తి పుచ్చుకొని తెల్లటి లాల్చీ పైజామా వేసుకున్న బాబయ్య వస్తాడు వడ్డించడానికి. ఈ బాబయ్య ఎప్పుడు తెల్లటి బట్టలే వేసుకుని చల్లగా నవ్వుతుంటాడు. పైగా వడ్డింపుకు పట్టుకొచ్చినదో రుచులూరించే గోంగూర పచ్చడి. దానికి తగ్గట్టుగా గొప్ప కబుర్లు చెప్తూ మీ పిన్ని చేత చేయించాను. ఆ ఆకంతా నేనొక్కనే వలిచాను తెలుసా అంటూ ఆ చేత్తోనే తాజాగా గుమగుమలాడే కొబ్బరికాయ మామిడికాయ కలిపిన పచ్చడి వడ్డించేసి పోతాడు. తర్వాత అమాయకపు పిన్ని వంతు పట్టెడు పులిహోర వెనకాడకుండా వడ్డిస్తుంటుంది. వరుసలో కుర్ర వెదవ నాకు వేరుశనగ పలుకులు ఎక్కువ రాలేదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చిరునవ్వుతో వడ్డిస్తుంది. శుభ్రంగా తినండి, లేకపోతే అక్క నన్ను కోపడుతుంది అంటూ తెచ్చుకున్న పెద్దరికంతో ప్రత్యేకంగా పనసపొట్టు కూర గంపలో వేసుకు పట్టుకు వస్తాడు. వంట పంతులు మామ ఎంతో కష్టపడి చేసిన ఆ కూర తన చేత్తో తానే వడ్డించాలని, 10 మందికి తన వంట నైపుణ్యం చెప్పాలని పనసపొట్టు కొట్టిన దగ్గర నుంచి పోపు పుష్కలంగా వేశానని, జీడిపప్పుకు మొహమాట పడనే లేదని, కొంచెం ఆవ కూడా తగిలించానని వర్ణిస్తూ వడ్డిస్తుంటే మనం ఉవ్విళ్ళూరిపోతాం. ఎప్పుడెప్పుడు నోట్లో పెట్టుకుందామా అని. ఈలోగా గుత్తి వంకాయ కూర అంటూ అరుస్తూ వడ్డిస్తాడు అసిస్టెంట్ కుర్రాడు. పరుగులే, నుంచోడం లేదు. గరిట నుంచి జారి విస్తట్లో పడుతూ ఉంటుంది నూనె. ఓడుతున్న నోరూరించేసే గుత్తి వంకాయ. ఎవరో అది. చూడంగానే బంతిలో వారు కూనిరాగం తీస్తారు.
గుత్తి వంకాయ కూరోయ్ బావా అంటూ పప్పుతో వస్తాడు పెళ్లి కూతురు అన్నగారు. చెల్లెలి పల్లి పనులు పర్యవేక్షించి అలసిపోయినట్టున్న వడ్డింపు పనికి కూడా పరిగెత్తుకొచ్చేశాడు. మరి ఇదే కదా అన్నిటికన్నా ముఖ్యమైన పని. వచ్చిన అతిథులను భోజనంతో ఆదరించడం. పేరుకి పప్పు పట్టుకు వడ్డిస్తున్నా 10 కళ్ళు పెట్టుకు చూస్తున్నాడు. అందరికీ అన్నీ అందుతున్నాయా, వడ్డింపులు సరిగా సాగుతున్నాయా అని. అంత హడావిడిలోనూ ఆకిలో మామిడికాయ పప్పు వడ్డిస్తూ మొహంలో నవ్వు చెదరనివ్వనే లేదు. అక్క పెళ్ళికి సందడి అంతా తానే తిరుగుతున్న కాటుక కళ్ళ చిన్నది. పెళ్లి కూతురు చెల్లి అప్పడాలు, గుమ్మడి వడియాలు, ఊరమిరపకాయ వడ్డిస్తోంది హుషారుగా. కానీ ఒక్కళ్ళకి వడియం వడ్డించడం వదిలేస్తే ఇంకొకరికి ఊరమిరపకాయ సొడ్డు పెడుతోంది. నలుగురిని ఒక దగ్గరగా చూసిన గాబరాలో, పైగా పొలోమంటూ ఈ పిల్లని చూడగానే ప్రతి వాళ్ళు పరాచికాలాడటమే. ఏమిటా కంగారు అంటూ, తరువాత నీదే కదా ఛాన్సు, నువ్విప్పుడే పెట్టేస్తావే పప్పన్నం. ఇవన్నీ వింటూ ఆ పిల్ల సిగ్గుపడిపోయి మరింత కంగారు పడి కనిపించిన వదినగారికి ఆ అప్పడాలు అప్పజెప్పి తుర్రుమంది. వెంట అండం పట్టించుకొని చేతిలో నేతి కొమ్ము జారి పట్టుకుని పట్టుచీరతో అక్షింతలు పూలరేకులు కాసిన్ని మీద పడి అంటుకున్న వాటితో ఆపసోపాలు పడుతూ వస్తుంది పెద్దమ్మ. పెళ్లి కూతురు తల్లి యజమానురాలు మొహమంతా పెళ్లి నిర్విఘ్నంగా జరిగిందన్న తృప్తి సంతోషమును. ప్రతి ఒక్కరిని పేరు పేరున వరుసలతో పలకరిస్తూ పెద్దవాళ్ళని, అన్నయ్య వచ్చి నీ చేతుల మీదుగా మా పిల్ల పెళ్ళి జరిపించావు, వదిన భోజనం అయ్యాక బొట్టెట్టించుకొని తాంబూలం తీసుకొని వెళ్ళండమ్మా అంటూను. మరోపక్క తమ్ముడు నువ్వొచ్చావు, ఎంతో సంతోషం, అమ్మాయి లక్ష్మీదేవిలాగా ఉన్నావమ్మా అంటూ చిన్నవాళ్ళని పలకరించుతూ వడ్డిచ్చిన అన్నం మరి కాస్త కలపండి, మొహమాటం లేకుండా భోంచేయమని చెప్తూ చాలు చాలంటున్నా నెయ్యి దార కట్టిస్తోంది విస్తట్లో. ఈలోగా అల్లక్కడ లోపల నుంచి తప్పుకోండి తప్పుకోండి, వేడివేడి గుమ్మడికాయ దప్పలం వస్తోంది అని కేకలు వినిపిస్తుంటాయి. మనమైతే దప్పలానికి ఖాళీ ఉంచుకోవాలనుకుంటూ అన్నీ తినేసి కొంత అన్నం మధ్యలో గుంట చేసి పెట్టుకుని అందులో వేడి వేడి ముక్కల పులుసు పోయించుకొని మైమరిచి తింటాము. అప్పుడు వస్తాడు పెళ్లి పెద్ద గృహ యజమాని, కన్యాదాత. కమ్మని గట్టి పెరుగు దగ్గరుండి వెంట పెట్టించుకొని జోడీగా చక్కెరకేలి అరటిపండు విస్తట్లో పెరుగుకు అన్నం ఏదని కేకలు పెట్టి మళ్ళీ అన్నం వడ్డిస్తాడు. అన్నీ అందాయా, లోటేమీ జరగలేదు కదా అని కనుక్కుంటాడు. అతని మొహంలో భారం దిగిన తేలిక తృప్తి, సంతోషం పరవళ్ళు తొక్కుతున్నా పొంగిపోకుండా అందరికీ తన ఆహ్వానం అందుకొని పెళ్ళికి వచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఇంకా చేయవలసిన బాధ్యతలు తలుచుకుంటూ అందరినీ గబాగబా చిరునవ్వుతో పలకరించి చూస్తూ అభినందనలు అందుకుంటూ ముందుకెళ్తాడు. ఈయనకు ఎదురు వస్తాడు పంచా కండువా సవరించుకుంటూ. పెళ్లి కూతురి తండ్రికి ప్రాణ స్నేహితుడట. ప్రత్యేకించి పురమాయించి చేయించాను మా పిల్ల పెళ్లి కోసం అంటూ బూందీ మిఠాయి, పాకం కాజా వేసి వదలకుండా తినాలి అని బెదిరించి మరీ వెళ్తాడు. చివరలో ఎవరు పెట్టిపోయారో గమనించంగానే భోజనం పూర్తి చేసి తల ఎత్తి చూసేటప్పటికీ సుగంధభరితమైన తీయని కిల్లి ఉంటుంది. మంచినీళ్ళ గ్లాసు పక్కన కిల్లి నోట్లో బిగించి ఎదురుగా చూస్తే పందిట్లో ఒక పక్క వెండి కంచాలలో వధూవరులకు భోజనం వడ్డించి స్నేహితులు వరసైన వారు పరాచికాలాడుతూ వారిని ఒకరికొకరు తినిపించుకోవాలని గొడవ చేస్తుంటారు. సిగ్గులతో, ఓరచూపులతో, కొంటె నవ్వులతో ఒకళ్ళనొకళ్ళు తినిపించుకుంటూ
ఒకరు కొరికిన మిఠాయి మరొకరు కొరుకుతూ జీవితంలోని మధురిమలను రుచులను కలిసి అందుకోవడానికి సిద్ధమైన వారిని దూరం నుంచే మనసులో కలకాలం సుఖంగా బతుకమని ఆశీర్వదించి భుక్తాయాసంతో ఇంటి దారి పడతాం మనం. మరి ఈ రోజుల్లో ఆ సరదాలెక్కడా, ఆ అపురూప వడ్డనలు ఎక్కడా? నుంచొని ప్లేట్లో పెట్టుకొని తినే రోజుల్లో ఈ కబుర్లు సంతోషాలు కనుమరుగైపోయాయి. కొసరు వడ్డనలు ఆత్మీయ పలకరింపుల మధ్య ఉల్లాసంగా సాగే విందు భోజనాలు దాదాపు కనుమరుగే. ఆ రోజులు మళ్ళీ రావు కదా, వస్తే ఎంత బాగుండు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.